అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, 2024 ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అవుతారంటున్న గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి మరో దఫాగా ఈరోజు గెలిపే ధ్యేయంగా ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ప్రజలు కంటిన్యూస్గా 4 సార్లు ఆశీర్వదించారు. వాళ్ళ దీవెనలను ఈరోజు కూడా అజాగ్రత్త, అశ్రద్ధ అన్నటువంటిది వహించకుండా ప్రతిరోజు కూడా ఒక బాధ్యతగా పనిచేస్తూ వస్తున్నాను. గతంలో 10 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా అయినప్పుడు మొదటిసారిగా ఎమ్మెల్యేగా అధికారంలోకి రావడం జరిగింది. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయి కూడా మేము సాధ్యమైనంత వరకు నియోజకవర్గ అభివృద్ధి పైన కానీ ప్రజలకు మేలు చేసే విషయంలో కానీ రాజీ పడకుండా చేశాం. దీంతోపాటు కరోనా సమయంలో కూడా మొత్తం ప్రపంచమంతా కూడా ఇదైపోతే కూడా మేము ఎక్కడ కూడా భయపడకుండా ప్రజలకు ఎప్పుడైతే తోడు రాజకీయ నాయకులు ఉండాలనో అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అనునిత్యం కూడా తోడున్నాం. ప్రజలకు ప్రతి విషయంలో కూడా తోడ్పాటును అందించే విషయంలో ఆక్సిజన్ తక్కువైన టైంలో ఏమైనా కానీ రాత్రైనా పగలైనా ఏ రోజు ఎవరు పిలిచినా కూడా పలికి 5 సంవత్సరాలు అలా సేవ చేశాం. ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలామంది రాజకీయ నాయకులు ఎవరు రాజకీయాల కోసం, కానీ ఆ సమయంలో ప్రజలకు ఉపయోగపడే సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి ఆలోచన చేయమని అంటున్నాను. ఆ రోజు ఏ ఒక్కరు కూడా బయట కనీసం కనపడలేదు, ఏ ఒక్కరికి సేవ చేయాలని కూడా వీళ్ళకి తట్టలేదు. ఎన్నికల సమయాల్లో మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేయాలంటున్నారు. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంచి చేశారు కాబట్టి ఆయన ఒంటరిగా పోతున్నాడు. వీళ్ళకు ఆ ఒంటరిగా పోయే ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్తో అని, మరొక పక్క బీజేపీ అని, మరొక పక్క వెనకల నుంచి షర్మిలతో కాంగ్రెస్ అని ఇంతమందితో కుట్రలు పని ఆయన ఎన్నికలకు పోవాలని ఆలోచన చేస్తున్నాడంటేనే అతను నాకు ఏ పార్టీ ప్రజాదరణ ఉందో అర్థమవుతోంది. సో ధైర్యంగా మంచి చేశాడు కాబట్టి, ప్రజాదరణ ఉంది కాబట్టి తను ఒంటరిగా పోతున్నాడు. వీళ్ళు కుట్ర రాజకీయాలతో వీళ్ళంతా కూడా ఒకటే వస్తున్నారు. అయినా కూడా ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తనకు మంచి చేస్తున్నా కూడా దుష్ట శక్తుల మాదిరి అంటే పదే దుష్ప్రచారాలు చేయటం, అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడడం, వాళ్ళ హయాంలో వ్యవస్థలో నాశనం అయిపోయి ఇప్పుడేదో చేసినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాని ఇక్కడికి తరలించి అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పదం వైపు ఈరోజు దూసుకెళ్తూ ఇది రానున్నటువంటి ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా ఎగురవేస్తామని చెప్పి ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నటువంటి విధానంగా